చెట్టు చూసారా? ఈ చెట్టు అయితే నాకైతే తెలీదు. ఇక్కడ మా ఆయన ఈ చెట్టుకి పాతి చేస్తుంటే నేను 4 విత్తనాలు కాకర విత్తనాలు వేసాను. నేను చెప్పాగా అప్పుడు రైతు దగ్గర పనికి వచ్చామని. ఇట్లా మా ఆయన పాతి చేస్తుంటే ఇక్కడ 4 విత్తనాలు కాకర విత్తనాలు వేసా. ఇగో ఇక్కడ సన్న పిందులు వచ్చాయి, కనిపిస్తున్నాయ్యా? ఇగో ఇక్కడ కూడా వచ్చింది. మా ఇంట్లో ఆయన్ని పందిరేయమన్నాను, వేస్తానన్నాడు. కొంచెం పనిలో పడి వేయలేదు, వేస్తాడు, వేస్తాడు. ఇంకోసారి అయితే అయ్యే చిక్కుళ్ళు వేసాము, పందిరి చిక్కుళ్ళు. ఇంకో ఇక్కడ వేసాము. ఇక్కడ చాలా విత్తనాలు వేసాను. ఇక్కడైతే 4 వచ్చినాయి, ఇక్కడైతే కొంచెం పురుగు పడింది. ఇంకా బార్కి వేసాము కొన్ని. ఇదిగో ఇక్కడైతే 3 వచ్చాయి, ఇక్కడైతే 3 వచ్చినాయి. ఇది పోయింది. ఇక్కడైతే ఇక్కడ కూడా 3 వచ్చినాయి, కానీ పురుగు పట్టేస్తుంది, పోయింది అది కూడా. ఇక్కడైతే బాగా వచ్చినాయి, 6 వచ్చినాయి. బాగా బతికింది, కానీ పురుగు బాగా పడుతుంది, మందు కొట్టాలి అన్నాడు మా ఆయన అయితే. ఇక్కడ కూడా వచ్చినాయి, ఇక్కడ 5 వచ్చినాయి. ఇవి కూడా పందిరి చిక్కుళ్ళేను, పందిరి వేయాలి వాటికి కూడా. ఇవి అయితే కాకరకాయ చెట్లు. ఇక్కడైతే గడ్డి అయితే బాగా వచ్చింది, కానీ గట్టి పడిపోయి వాన పడి బాగా బురద గట్టిగా వచ్చేసి ఇట్లా అయిపోయింది. ఇక్కడ కూడా పెట్టాం, కానీ ఇక్కడైతే ఒక్కటే వచ్చింది. ఇక్కడైతే ఒక్కటే వచ్చింది, ఇంకైతే ఎక్కడ రాలేదు. ఈ బంతి మొక్కలు ఈ తలలు ఇరగదీసి వేసాను. మా ఆయన అయితే ఈ బతకవు, ఎందుకు ఇలా వేస్తావు అన్నాడు. నేనైతే ఇగో బాగా బారికి వేసేసాను. బాగా 8 తలలు, ఇగో 8 తలలు అయితే వేసాను. మా ఆయన అయితే బతకవు అని అంటున్నాడు. ఇగో బారికి ఆడదాకా వేసాను. అవి బతకతాయో బతకవు అంటున్నాడు. నేనైతే బతుకుతాయి అంటున్నాను.